టీడీపీలో సీట్ రాలేదని గొడవలు ఈ యొక్క ధర్నాలు చేసుకుంటున్నారు, పార్టీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీట్ రాని వాళ్ళందరూ. మరో పక్క నుండి వైసీపీ నుండి సీట్ వచ్చినటువంటి గుంటూరు ఎంపీ కిలారి రోసయ్య గారు నాకు సీట్ వద్దు, ఇంకొకరు ఎవరికైనా ఇచ్చేయండి దయచేసి అని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి లేఖ రాశారు. ఒక కిలారి రోసయ్య గారే కాదు, అనేక మంది ఈరోజు మాకు సీట్ వద్దు బాబోయ్ అని అంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే బాగానే ఉంది, మళ్ళీ వైసీపీ ఎంత కాదనుకున్నా ఒక 20-30 స్థానాలైన రేపు వస్తాయి అనే ధీమా వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇప్పుడు పోటీ చేయడానికే ఇక్కడ కేసీఆర్ పరిస్థితి వచ్చేలాగా, అంటే ఎన్నికల తర్వాత కేసీఆర్కి ఆ పరిస్థితి వచ్చింది, ముందే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎలా చూడాలి అంటే ఒక కిలారి రోసే కాదు, ఇప్పుడు అనేక మంది లీడర్లు బ్యాక్ ఎండ్లో చాలా అసంతృప్తిగా ఉన్నారు, మేము పోటీ చేయం మహాప్రభో అని గోలెడేస్తున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి మరి దీని మీద? ఒక అహంకారి రాజ్యాధినేత అయితే, ఒక అహంకారి ఒక పార్టీకి అధ్యక్షుడైతే, ఒక దుర్మార్గుడు రాజ్యపాలకుడైతే ఎలా ఉంటుందో ఇప్పుడు వైసీపీని చూసి మనం తెలుసుకోవచ్చు. యువజన శ్రామిక రైతుల పార్టీ గురించి ఏ పార్టీ అధ్యక్షుడైనా పార్టీలో మెంబర్షిప్ ఉన్నటువంటి సామాన్య కార్యకర్త పోయి కలిసేదానికి వీలుండాలి. వాడిని రాష్ట్ర అధ్యక్షుడు అంటాడు. ఏ పార్టీకైనా సరే ఆ పార్టీ 100 రూపాయలు కట్టి సభ్యత్వం ఉంటే వాడు పోయి అధ్యక్షుని కలిసేదానికి వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిది. కానీ ఈడు మోనార్కులాగా, ఒక నియంతలాగా, పార్టీ సభ్యత్వం ఉన్నోడల్లా బానిసల్లాగా, చెంచాల్లాగా, గులాంలాగా భావించుకున్నాడు. ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి ఆడికొచ్చిందంటే సెంటర్లో భారతీయ జనతా పార్టీ మళ్ళీ మూడోసారి నమో 3.0 వస్తుంది కాబట్టి అందరిలో భయం ఏర్పడిపోయింది. ఇతను ఏం చేశాడంటే A2 అయినటువంటి విజయసాయి రెడ్డి ఇతను చేసిన దొంగ కంపెనీలు సృష్టించడం, పేపర్ మీద కంపెనీలు సృష్టించడం, డబ్బులు కొట్టేయటంలో ఇతను చంద్రగుప్తుడి కంటే గొప్పోడు కదా. అందువల్ల ఏం చేశారంటే చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోండి మిత్రులారా, ఒక విషయం ఆలోచించండి, క్లియర్గా ఆలోచించండి. నేను చెప్పే ఈ పాయింట్ ప్రధానంగా డబ్బులు కొట్టాలంటే ఏం చేయాలా? డిప్యుటేషన్ మీద జిఎస్టీ కమిషనర్గా ఢిల్లీలో పనిచేస్తున్నాడు ఒక రాజేష్ రెడ్డి అని ఒకటి తీసుకొచ్చి పెట్టారు విశాఖపట్నంలో. అంటే చూడండి, ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉంటారు. ఈ రెవెన్యూ సర్వీసు ఐఆర్ఎస్ చదువుకున్న ఒక రాజేశ్వర రెడ్డి అని ఒక కమిషన్ తీసుకొచ్చి విజయవాడలో పెట్టి మెడికల్ షాపులోళ్ళు, వ్యాపారస్తులు అందరిని బెదిరియటం, డబ్బులు వసూలు చేయటం. అంటే చాలామంది ఊరికన్నా తెలుసు ఇంతవరకు మీడియాక? నేను చెప్పిన దాకా ఊరికన్నా నీ పేరు తెలుసా? వాడిని పెట్టి బెదిరించారు వ్యాపారస్తులందరినీ. ఎందుకు? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు ప్రతిదీ బిల్లు చేయాలంటే జిఎస్టీ ఉంటుంది కదా, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. కాదు, అతను కమిషనర్గా వేసుకొని అతని ద్వారా అంటే మెడికల్ షాపులోని, మెడికల్ వ్యాపారం చేసుకోవాలి, ఇంపోర్ట్, అన్ని రకాల వ్యాపారాలు అనుకో, లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది కదా బిజినెస్ అంటే. బయటకు అవపడ్డాడు అంటే వాడి ద్వారా వాళ్ళు ఇంటర్నల్ రైట్ చేయటం. ఇప్పుడు నారాయణ వాళ్ళ మీద రైట్ చేసింది ఆ బ్యాచే, ఆ జిఎస్టీ అధికారులే. నారాయణ మీద ఏం దొరకలేదుగా. అట్టా భయభ్రాంతులకు గురి చేసి అన్ని రకాల వ్యాపారస్తులు, ఎంతెందుకు ఐస్ క్రీములు తయారు చేసేవాడు కూడా చివరికి, ఐస్ క్రీమ్ తయారు చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీలు, వీళ్ళందరూ ఎందుకు మారిపోయారు అనుకుంటాను కంపెనీలు వాళ్ళందరూ. ఆ జిఎస్టీ అధికారిని పెట్టటే నీది ఇంత టర్న్ ఓవర్ చదువుతుంది, మాకు ఇంత డబ్బు కావాలా. దీనికి ఆద్యుడు, పాత్రదారుడు, సూత్రధారుడు, గంజాయి, గజ దొంగ, కసాయి, సారాయి రెడ్డి వాడే విజయసాయి రెడ్డి. గంజాయి, గజ దొంగ, కసాయి, సారాయి రెడ్డి వాడే విజయసాయి రెడ్డి. వాడు దారిద్ర్యంలో విశాఖపట్నం వాడే కదా ఉన్నిందా. తర్వాత కదా వైవి సుబ్బారెడ్డి పోయింది విశాఖపట్నం. ఆ గోల కాదు, పాడు కాదు, కొండలో లేదే పాత నెత్తిని పెట్టుకొని బారు, పిటికిడి బూడిది కూడా ఎత్తుకొని బారు సుబ్బు గారు. వీడు కొండలు ఏం చేస్తాడో, నిజాయితీగా బతకాలా. అందువల్ల ఇప్పుడు ఏంటంటే మోడీ మనకు సహకరిస్తారులే అనుకున్నాడు. కానీ మోడీ మహా తెలివైనోడు కదా. ఓరే నీ పని అయిపోయిందిరా అని ఐబీ ఉంటుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో. మా అబ్బాయి ఒకడు ఉన్నాడు ఐబీలో, నీ పేరు చెప్పకూడదు. మా అబ్బాయి ఒకడు ఉన్నాడు ఐబీలో పనిచేస్తున్నాడు, మా ఉదయగిరి వాసి ఐబీలో ఉన్నాడు. ఏరా తమ్ముడు అంట, అన్న వాడి పని అయిపోయిందిలన్నా, వాడి పైన అయిపోయిందన్న. సెంట్రల్ ఐబీ ఉంటుంది కదా, స్టేట్ ఈడుకుంటే సెంట్రల్ వాళ్ళు ఎక్కేస్తే ఈడికి ఎవడు ఓట్లు ఇంకా అనుకున్నాడు. మోడీ గారు జత కట్టేసిండు ఎన్డీఏ అలయన్స్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, ముగ్గురు త్రివిధ దళాలు ఏర్పడిపోయినాయి. ఇప్పుడు సైన్యం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు పొగబెట్టిండు మోడీ. వీడికి అనుకూలంగా ఉన్నటువంటి అధికారులందరిని ఒక్కొక్కడిని అస్సాము,
అందువల్ల వీళ్ళంతా ఎంపీలకు పోటీ చేసే వాళ్ళందరూ ఎవరు ఉంటారు? పారిశ్రామికవేత్తలు ఉంటారు. ఇప్పుడు మీరు చూసుకో, ఏదైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉండరు, చిత్తూరు జిల్లా ఓడికి ఒంగోలు ఏం పనమ్మా? అంత ఎర్రిపప్పలా ఒంగోలు రెడ్డి గారు ఏమన్నా 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాల్లో ఈ పోటుగాడిని చూసి ఓట్లు వేస్తారా? అందులో నేను ఇంకో విషయం చెప్తుండా, మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ, కనిగిరి కానీ మొత్తం మా పెద్దకంటి రెడ్డి, మా నెరాటి రెడ్డి, మా ఎల్నాటి రెడ్డి అన్నదమ్ములు ఓట్లు ఉండేవి. ఈ బోసడీకే ఈ పేడకాడు రెడ్డి ఓట్లు లేవు ఆడ. అంటే మేమంతా ఎదవలం కావుపడుతున్నాం, మాకు లేదు ఆత్మగౌరవమా? ఒకప్పుడు ఒంగోలు జిల్లా అంటే కర్నూలు జిల్లాలోది కొంత భాగము, నెల్లూరు జిల్లాలోది కొంత భాగం చీల్చి, గుంటూరు జిల్లాలోది కొంత భాగం చీల్చి ఒంగోలు జిల్లాని ఏర్పాటు చేశారు సుబ్బు గారు. అందువల్ల మాకు సిగ్గు లేదా? మా పెద్దకంటి రెడ్లకి, మా నెరవాటి రెడ్లకి, మా ఎల్నాటి రెడ్డి అన్నదమ్ములకా ఉండే ఎన్ని మాయే ఓట్లు 100కు 90 ఓట్లు. ఈడు ఊడంట ఏడో చిత్తూరు జిల్లాలో నుంచి వచ్చి ఒంగోలులో పోటీ చేస్తే ఈ పోటుగాడు కోటేస్తారా ఏందా? ఏడ పోటీ చేసే మగోళ్ళు లేరా ఏందా? అందువల్ల ఏంటంటే ఒంగోలు ప్రజలకి వలసే మాకు ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ఈ కిలార్ రోసియా గుంటూరు మొట్టమొదటి ఎవరు అన్నారు? అంబటి రాయుడు, పెద్ద క్రికెటర్, నేను చించేస్తాడు వాడు. నాయన డిపాజిట్ కట్టమన్నారు అండి, నాకు అక్కడ డబ్బులు లేవని వాడు జనసేన లేక తుర్రు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ కిలార్ రోషిని తెచ్చిపెట్టారు. ఈ కిలార్ రోసియా బెజ్జల దేవుడికి అడిగిపోయి వారం రోజుల నుంచి బాబు నేను పోటీ చేయను, బాబు నేను పోటీ చేయను, నేను వెళ్ళిపోతా, ఇవి నువ్వు చూసుకోండి, మీకు దండం, సెలవు నాకు సెలవు ఇడుకోలు వాకండి అంటుంటే, లేదు నువ్వే ఉండి మేము మాట్లాడతాం ఇంకా మేడతో, డబ్బులన్నీ మేమే పెట్టుకోండి. మొదట్లో ఏమన్నారు? ఒక ఎంపీ సీటు కావాలంటే మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్పిండు కదా, 160 కోట్లు డిపాజిట్ పెట్టమన్నారంట. చివరికి 120 కోట్లు ఏం డిపాజిట్ పెట్టాల్సి ఉందని అన్నారంట. నేను డిపాజిట్ పెట్టను, పెట్టను, పోరా బాబు నీ సీటు వద్దు, నాకు ఏం వద్దని చెప్పి పక్కకు వచ్చేసిండు. మళ్ళీ ఆర్థికంగా అంతంత మాత్రమే, అసలు మా వాళ్ళకి డబ్బులు లేవు అని చెప్తున్నాడు మీటింగ్లు ఎట్టి. అలా చూడాలి జగన్. ఇప్పుడు ఇంకొకడు ఉండడు, ఇప్పుడు ఆ విజయసాయి రెడ్డి ఉన్నాడు కదా నెల్లూరు, ఆడవుడు పోటీ చేసేవాడు లేక ఆ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆడ ఢిల్లీలో ఉంటే నిన్న మా పెద్దకంటి రెడ్డి, ఆయన ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 77 ఏళ్ల స్వతంత్రంలో తెలుగుదేశం పార్టీ మాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. మొట్టమొదటిసారి మా పెద్దకంటి రెడ్డికి సీట్ ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడికి ప్రణామం కూడా ఇప్పటి వరకు లేదు. ఇంకా మా అన్నదమ్ములు నెరవాటి రెడ్లు వాళ్ళకు కూడా ఒక సీట్ ఇస్తే బాగుండేది. తర్వాత నేను అనేది ఏంటి, ఢిల్లీలో ఉన్నాడంట. ఏం పెద్ద అయినా ఏంటి కథ చెప్పవయ్యా అంటే, నేను పార్లమెంటు సమావేశాల్లో ఉన్నాను, నేను వచ్చినాక మాట్లాడదాం అంటే ఒక 5 మంది కోటరీ పేరు చెప్పిండు. ఎవరు? పెద్ద ఆయన మా పెద్దకంటి రెడ్డి, మా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిండు. ఎందుకంటే మా చెల్లెల్ని ఇచ్చిన ఆ ఏమిరెడ్డి వాళ్ళ కుటుంబంలో ఋషి అంట, ఊడు పీకే ఓడు, ఆ పనికి మనోడు ఋషి అంట. ఇంకోటి ట్రంప్ అవినాష్ అంట, ఈడు ఎవడో తెలియదు, ఈయన పట్టుకుంటా. ట్రంప్ అవినాష్ అంట, ఋషి ఒకడు, పీకే టీము, ట్రంప్ అవినాష్ 2. ఇంకో పేరు చెప్తా, బిజ్జల దేవుడు అంటే సజ్జల, ఈ బిజ్జల దేవుడు. తర్వాత ఇంకొకరు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, 5వ మిథున్ రెడ్డి, ఇది కోటరే అంట. 6వడు ఒకడు కిన్పిన్, ఇందుకు ఈ కాగితాలు ఎత్తుకొని పోయి ఇచ్చేవాడు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఈడనమాట 6 కృష్ణమోహన్ రెడ్డి. ఇదంతా కోటరే అంట, జగన్ కోటరే. రాష్ట్రాన్ని మొత్తం ఎవడికి సీట్లు ఇవ్వాలా, ఎవరిని ఉంచాలా, ఎవరిని తీసేయాలా అంత మొత్తం 6 మంది చూసుకుంటారంట. అసలు విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదంట. జగన్మోహన్ రెడ్డి తెలియదంట. వీళ్ళు 6 దాటుకొని 6 దర్వాజులు దాటుకొని పోవాలని అని పెద్ద ఆయన తేడ తల్లని చేసిండు. అందువల్ల ఏంటంటే విజయసాయి రెడ్డి కూడా చివరిదాకా ఉంటాడో లేదో, నామినేషన్ వేసిన దాకా కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఓడిపోతే పరుగు పోద్ది కదా, అందువల్ల చివరిదాకా నామినేషన్ వేసిన దాకా కూడా విజయసాయి రెడ్డి నేతలు అలాగా వెళ్ళిపోయారు. ఎందుకో మైదర్ రెడ్డి 40 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే కందుకూరులోనో, నిన్న ఈయన బస్సు మీటింగ్ పెడితే మైదర్ రెడ్డి కూడా పోవాలా, చాలు నీ కరప్షన్ చాలు ఇంక పోయి అన్నాడు. మైదర్ రెడ్డి ఎంత గొప్ప లీడర్ తెలుసు నీక? వాళ్ళ నాయన 2 సార్లు ఎమ్మెల్యే, ఈయన 6 సార్లు ఎమ్మెల్యే. ఎమ్మెల్యేలకి రెస్పెక్ట్ లేకపోతే ఎందుకుంటారు? ఏమన్నా మోరార్క నీ అంతం ప్రజాస్వామ్యం కదా. ఇంకా చాలామంది ఉండరు, ఒకరు కాదు అరా కాదు. నామినేషన్లు అయిపోయాక ఒక 10-12 మంది ఇత్తుడ్రా చేసుకుంటారు. ఎందుకు గుమ్మనూరు జయరాం ఎందుకు పారిపోయిండా? మినిస్టర్ కదా, తెలుగుదేశం పార్టీలోకి వచ్చే గుంతకల్లు సీటు తీసుకున్నాడా లేదా? ఒక మినిస్టర్ అంటోడే పారిపోయిందంటే ఇంకా చివరికి రేపు నామినేషన్లు అయిపోయాక ఎంతమంది వెళ్ళిపోతారు. మొన్న వాడు అద్దంకి ఎమ్మెల్యే పాని హనుమరెడ్డి కూడా 2 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పోయిండుగా. వాడు దేకేవాడు ఎవరు లేరు ఆడ. గెరటయ్యోళ్ళ కుటుంబం కానీ, గొట్టిపాటి రవి వాళ్ళు కానీ వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో దూరంగా ఉన్నోళ్ళు నిన్న అన్నదమ్ములు ఇద్దరు ఏకమైపోయారు. అందువల్ల ఇంకా ఆడ బూత్ ఏజెంట్లు పెట్టుకునేది కానీ కూడా దిక్కాదం లేదు. నేను చెప్పిన ఒరే బావా, వద్దురా బావా, హనుమరెడ్డి బావా,
నిన్ను నాకేస్తారా, వద్దురా, నువ్వు ఆ సీటు తీసుకోబాకరా, ఏదో కష్టపడి 4 రూపాయలు సంపాదించుకున్నావురా, ఆ దొంగలతో సామాసం వద్దురా బావ అని చెప్తే ఏహే అన్నాడు. ఏహే అంటే ఏమైంది, ఇవాళ దేకే వాళ్ళు లేరు, ఏజెంట్లు లేరు. ఎందుకంటే ఆ చుట్టుపక్కలన్నీ నేను ఆ మేదరమిట్ల దగ్గర అల్లుణ్ణి, అంటే గొట్టిపాటి రవి ఉన్నాడు కదా, పెమిడిపాడు పంచాయతీ అల్లుండి నేను కూడా, అందువల్ల నాకు మొత్తం తెలుసు మ్యాటరు. అందువల్ల ఈయన దేకి ఏజెంట్లు కూడా ఉండరు వీడికి. అందువల్ల ఒక్కరు కాదు, చాలా సీట్లు గోదావరి జిల్లాలో అయితే. అంటే ఇప్పుడు కరప్షన్ అనేది సెంట్రలైజ్ చేసేసుకుని, అంటే ఇసుక మీద కానీ, మద్యం మీద కానీ, మైనింగ్ మీద కానీ, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ యొక్క జిఎస్టీల రూపంలో కూడా దొబ్బేయడం, ఇలా ఒక్కడే దొబ్బేస్తున్నాడు. కనీసం వేరే వాళ్ళకి కనీసం ఇంగ్లీ మీదలు కూడా ఇట్లేదు జగన్మోహన్ రెడ్డి. సో ఇదే కారణం అంటారు. ఇప్పుడు క్యాడర్ కూడా ఉత్సాహంగా పనిచేయకపోవడానికి, ఈరోజు నేతలు కూడా అయిష్టంగా ఉండడానికి కారణం ఇదే అయి ఉంటుంది అంటారా, ఏమంటారు? నీకు 100% నేను చెప్తుండా, ఎవడికి నచ్చినా నచ్చకపోయినా, ముఖ్యమంత్రి నేను కొరియా, ఉత్తర కొరియా కిమ్ అనుకున్నాడు, 2 వాలంటీర్లు. ఇప్పుడు ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థని ఈసీ ఎత్తేసింది, అర్థమైందా? ఇంక మధ్యలో ఉన్న క్యాడర్ అంతా చూసావా, గ్రామ కమిటీ, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, వీళ్ళకి లేదు. అందువల్ల వీళ్ళు కసితో రగిలిపోతూ ఉండడు. వీడు ఒక్కడే దోచుకుంటుండడు రాష్ట్ర సంపద అంతా. లిక్కర్ వ్యాపారం చేసుకున్న, ఈ గ్యాంగే చేసుకున్న, నేను ఇందా చెప్పాను కదా, రిషి, ట్రంప్ అవినాషు, బిజ్జల దేవుడు, ఇంకేం చెప్పినా నీకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, తర్వాత 6వ ముఖ్యమంత్రి మధ్య పరదా పట్టోడు ఓఎస్డి కృష్ణమోహనం. ఈ 6 మందే, ఈ 6 మంది కలిసి సెంట్రలైజ్డ్ కరప్షన్కి పాల్పడి లిక్కర్ వ్యాపారం చేసుకొని నాకేసింది వీళ్ళే, గనులు మొత్తం కేటాయించుకొని నాకేసింది వీళ్ళే. ఆ గనుల శాఖ కిందే ఉంటుంది ఇసుక కూడా. తర్వాత బాక్సైట్ ఉంటుంది ఇలువైన మన్యం ప్రాంతంలో, ఆ బాక్సైట్ అంతా నాకేసిన బ్యాచ్ కూడా ఇదే బ్యాచ్. ఇంకొత్త బ్యాచ్ ఏమి లేదు. అదనంగా డ్రగ్స్ కూడా, ఒక డ్రగ్స్ అయినా మందులు కలపడానికి కదంట. మీకు భలేవాడురా. ఇప్పుడు వాళ్ళ లెక్క వ్యాపారం, లక్షల కోట్ల వ్యాపారం జరుగుతున్నప్పుడు దాంట్లో మిక్స్ చేయడానికి. భయంకరమైన విషయం ఏంటంటే ఎంత చాలు నేను చూస్తూ ఉంటాం కదా సినిమాల్లో గట్ట. నువ్వు సినిమాలు ఎందుకు, నా సబ్జెక్ట్ అది ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, నేను చదువుకున్నా, తెలియదేందా. 25,000 టన్నులు అంటే అలా ఎన్ని సంవత్సరాలు దేశ యువతను నాశనం చేయాలి. 25 ఏళ్ళకి ప్రజలు తాగుబోతులు తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చినటువంటి ఘన చరిత్ర గల ముఖ్యమంత్రి నాయన. 36,000 కోట్లు అండి. ఫస్ట్ టైం 25,000 కోట్లు, మొన్న 10,000 కోట్లు, మొత్తం 36,000 కోట్లు. ఎందుకంటే వాడు కూడా వాసుదేవరెడ్డి, దాన్ని పర్యవేక్షించేవాడు వాసుదేవరెడ్డి. వాడు కూడా రేపు బొక్కలోకి పోతుండవు, త్వరలో వాడు కూడా బొక్కలో పోతారో. ఈసీ వాడి మీద కూడా చర్య తీసుకోబోతుంది. వాడైతే జీవితంలో బయటకు రాదు. ఎందుకంటే నార్కోటిక్ డ్రగ్ కేసులో వాడు కానీ ఇరుక్కుంటే 7 ఏళ్ళు బయలు రాదు వాడికి, జీవితకాంతం జైల్లో నుంచి బయటకు రారు. ఆ డ్రగ్ కేసులు ఇరుక్కోబోతుండవు వాసుదేవరెడ్డి. ఎందుకంటే అదాన డిస్టిలరీస్ డ్రగ్ కేసులో విజయసాయి రెడ్డి ఇరుక్కుంటాడు. వాడు ఆ సిగ్గుమాలనోడికి 11 సిబిఐ కేసులు, 8 ఈడీ కేసులు ఉండంగా మళ్ళీ ఈ లిక్కర్ కేసు, అందులో నార్కోటిక్ డ్రగ్ కేసు, దీంట్లోంచి బయటికి రాడు ఈ వాసుదేవరెడ్డి, బయటికి రాడు. అదే నేను చెప్తాను కదా, ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్, తర్వాత విజయసాయి రెడ్డి అదాన్ డిస్టిలరీసు, తర్వాత ఈ డిస్టిలరీస్ లీజుకి తీసుకున్న వాళ్ళు ఎవరు, ఈ 16 డిస్టిలరీలు ఉండరు దొంగలు, 16 మంది. అలీబాబా 1 డజన్ దొంగలు కాదు, అలీబాబా 16 మంది దొంగలు. 16 అణాలు తెలుగు ఆడబడుసు అన్నారు కదా, 16 అణాలు ₹1. కాబట్టి ఈ 16 మందికే కదా 88% లిక్కర్ బిజినెస్ని ఇచ్చింది. ఈ 16 మంది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నార్కోటిక్ డ్రగ్స్ కింద కేసు పెట్టేసి ఈ 16 మందిని మూసేయబోతున్నారు. ఇది జరగబోద్ది కూడా సుబ్బు గారు. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొనైనా సరే నేను ఈ 16 మంది, కొన్ని 100 మంది ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గులు, ఎంతోమంది మన తెలుగు ఆడతల్లి బిడ్డల పసుపు కుంకాలను చెరిపేసినటువంటి గజ దొంగలు, ఎంతోమంది ఆడపిల్లల తాలిబొట్లు చంపేసినటువంటి నీచ్ కమేన్గాళ్ళు. అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్పగలను నేను, ఈ 16 కంపెనీల అధినేతల కాడ ముందుకున్న వాసుదేవరెడ్డి గారిని బెయిల్లో పట్టుకొని నార్కోటిక్ సెల్లో 4 కుమ్మితే మొత్తం బయటకు వస్తుంది. ఈ 16 మంది లపూట్లు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జైల్లో పెట్టి నార్కోటిక్ డ్రగ్స్ కేసు కింద శిక్షించకపోతే తెలుగు ప్రజలు కూడా క్షమించరు చంద్రబాబు నాయుడు గారిని. ఖచ్చితంగా ఈ 16 కంపెనీల వాళ్ళని
మేనేజింగ్ డైరెక్టర్ని, ఈ 16 కంపెనీలకు పర్మిషన్ ఇచ్చినటువంటి వాసుదేవరెడ్డిని మొట్టమొదట అరెస్ట్ చేసి నరహంతకులు వీళ్ళు. ఎందుకంటే దాదాపు ఆడపిల్లలు ఎన్ని తాలిబుట్లు దిగబడ్డాయో, ఎంతమంది పసుపు కుంకాలు పోయినాయో, ఎంతమంది లివర్లు నాశనం అయిపోయినాయో, ఎంతమంది కిడ్నీలు నాశనం అయిపోయినాయో, అల్లో రామచంద్ర అన్నారు వాళ్ళ జవానికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఓటేయటం అంటే ఒక ఆర్థిక తీవ్రవాదికి ఓటేసినట్టే. తెలివిగల తెలుగు ప్రజలందరూ ఆలోచించి ఓటేయండి. నేను అంత మాత్రం చెప్పగలను.